వెల్కమ్ టు మెగానెన్ టీవీ. భారత రక్షణ దళాల పేరు వింటేనే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. గతేడాది భారత వైమానిక దళం అత్యంత వ్యూహాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఎలా వణికిపోయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సైనిక ఆపరేషన్కు సంబంధించిన అత్యంత గోప్యమైన సంచలన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారత్ అమలు పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకు పాకిస్తాన్ ఫైటర్ జెట్లు బార్డర్ దగ్గరకు రావడానికి కూడా ఎలా భయపడ్డాయో, ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్టర్న్ ఎయిర్ కమాండ్కు నాయకత్వం వహించిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూసుగుచ్చినట్టు వెల్లడించారు. భారత్ సుదర్శన చక్రం కోసం పాకిస్తాన్ కుక్కుబుద్ధి చూపింది, గూఢాచారులను రంగంలోకి దింపింది. అయినా 341 కిలోమీటర్ల దూరంలో పాక్ విమానాన్ని భారత్ ఎలా మట్టి కరిపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారత వైమానిక రక్షణ వ్యవస్థలో S-400 సిస్టమ్ అనగానే అది శత్రువుల పాలిట ఒక సుదర్శన చక్రం లాంటిదని జితేంద్ర మిశ్రా అభివర్ణించారు. ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించబడే ఈ క్షిపణి వ్యవస్థ శత్రు దేశాలు ప్రయోగించే ఎలాంటి క్షిపణులైనా, ఫైటర్ జెట్లనైనా, డ్రోన్లైనా రాడార్ల సాయంతో ఖచ్చితంగా పసిగట్టి గాల్లోనే పేల్చేస్తుంది. భారత్ 2018లో రష్యాతో 5 S-400 సిస్టమ్స్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 3 సిస్టమ్స్ మనకు అందిన విషయం తెలిసిందే. 4వ స్క్వాడ్రన్ కూడా త్వరలోనే రానుంది. ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ S-400 సిస్టమ్ ఏ స్థాయిలో ప్రముఖ పాత్ర పోషించింది అంటే, దీని భయానికి పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దుకు సుమారు 200 కిలోమీటర్ల పరిధిలోకి కూడా రాలేకపోయాయి. భారత్ దరిదాపుల్లోకి వస్తే గాల్లోనే బూడిదైపోతామన్న భయం పాక్ పైలట్లకు స్పష్టంగా కనిపించింది. S-400 వ్యవస్థ తమకు అతిపెద్ద ముప్పుగా మారిందని గ్రహించిన పాకిస్తాన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న మన S-400 సిస్టమ్స్ స్థానాలను ఎలాగైనా కనుక్కోవడానికి తీవ్రంగా కష్టపడింది. ఇందుకోసం పాకిస్తాన్ తమ అత్యుత్తమ గూఢాచారుల్ని, భారత్లో దాగి ఉన్న స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసింది. కేవలం గూఢాచారులే కాకుండా గగనతలం నుంచి ఇతర దేశాల శాటిలైట్ సాయాన్ని కూడా తీసుకుంది. ముఖ్యంగా సింధూర్ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్కు చైనా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అందించిందన్న వార్తలు కూడా ఉన్నాయి. పాక్ విమానాలు గగనతలంలోకి ఎగరగానే ప్రతిసారి మన S-400 రాడార్ల పరిధిలో లక్ష్యంగా లాక్ అయిపోయేవి. ఎలాగైనా క్షిపణి వ్యవస్థను కనుక్కొని దాడి చేయాలని పాక్ ప్రయత్నించింది. కానీ భారత అత్యున్నత రక్షణ వ్యూహాల ముందు వారి పప్పులు ఉడకలేదు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే పౌరుల ప్రాణాలకు నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాదులు, వారి మద్దతుదారులనే టార్గెట్ చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత మే 7న జైష్, లష్కర్ ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ దెబ్బకు రగిలిపోయిన పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతూ ఆదంపూర్ ఎయిర్ స్టేషన్ లక్ష్యంగా 14 నుంచి 15 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నింటినీ భారత్ గాల్లోనే నిర్వీర్యం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించడంతో భారత్ తీవ్రమైన ప్రతిదాడికి దిగింది. మొదటిగా పాక్ వైమానిక సామర్థ్యాలను ధ్వంసం చేస్తే వ్యూహాన్ని అమలు చేసింది. పాక్ పంజాబ్లో ఉన్న అమెరికన్ AN/TP సిరీస్ రాడార్లతో పాటు పాక్కు చెందిన 2 కీలక కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసింది. దీంతో నేలపై రాడార్లు లేక పాకిస్తాన్ ఒక రకంగా చూపు కోల్పోయి పూర్తిగా గుడ్డిదైపోయింది. భూమిపై ఉన్న రాడార్లు నాశనం కావడంతో గగనతల నిఘా కోసం పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో అవాక్స్ లాంటి వైమానిక వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తమ సర్గోదా ఎయిర్ బేస్ నుంచి ఒక అవాక్స్ విమానాన్ని మోహరించింది. సరిగ్గా ఇక్కడే మన S-400 అద్భుతం చేసింది. గాల్లోకి లేచిన ఆ విమానాన్ని మన సిస్టమ్ క్షణాల్లో పసిగట్టింది. S-400 ఆపరేటర్ టార్గెట్ లాక్ చేసి అనుమతి కోరగానే ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఏమాత్రం ఆలోచించకుండా షూట్ అని కమాండ్ ఇచ్చారు. ఆ దెబ్బకు మన క్షిపణి దూసుకెళ్లి ఏకంగా 341 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ విమానాన్ని వెంబడించి మరీ ఛేదించింది. సర్ఫేస్ టు ఎయిర్ దాడుల్లో ఇంత లాంగ్ రేంజ్ లక్ష్యాన్ని ఛేదించడం ప్రపంచ మిలిటరీ చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచింది. ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్లో మన మహిళా ఫైటర్ పైలట్లు కూడా అత్యంత కీలక పాత్ర పోషించి దేశం గర్వపడేలా చేశారని జితేంద్ర మిశ్రా ప్రశంసించారు. మొత్తం మీద చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బతీసింది. భారత సైన్యం జోలికి వస్తే శత్రువుల కళ్ళు పొడిచేస్తాం అన్న స్పష్టమైన హెచ్చరికను ఈ ఆపరేషన్ ద్వారా యావత్ ప్రపంచానికి మన వైమానిక దళం చాటి చెప్పింది.